హలో, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ ప్రియా వ్లాగ్స్ అండి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ అండి పాలకూర ఉల్లికారం. అదొకసారి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పాలకూర ఉల్లికారానికి కావాల్సినవి చూసుకుందామండి. పాలకూర ఓ పెద్ద కట్ట, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు. ముందుగా పాలకూర సన్నగా తరుక్కునండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లికారం రెడీ చేసుకుందాం. బాండి పెట్టుకునండి, వేడి చేసుకుని జీలకర్ర, ధనియాలు వేయించుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న ధనియాలు, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకుందామండి. అవి నలిగిన తర్వాత ఎల్లుల్లిపాయ వేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, ఉల్లిపాయ నలిగిపోయిందండి. దీనిలోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాం. ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకున్నాం కదండి. దీనిలో తగినంత ఉప్పు, కారం వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఉల్లికారం రెడీ అయిందండి. బాండీ పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత నూనె వేసుకుందాం. దీనికి కొంచెం నూనె ఎక్కువే పట్టుద్దండి, ఎందుకంటే ఉల్లికారం వేగాలి కదా. ఆవాలు, జీలకర్ర వేసి తిరగమాత పెట్టుకుందామండి. కరివేపాకు వేసుకుని ముందుగా మనం నూరు పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లికారం వేసుకొని ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లికారం వేసుకుని వేయించుకుందాం. ఉల్లికారం కొంచెం ఇట్లా వేగాలండి, పచ్చాసన పోయేదాకా వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి, ఇది వేసేసుకోండి. పాలకూర వేసేసుకుని మూత పెట్టుకుని మగ్గ పెట్టేసుకుందామండి. కొంచెం సెగ తగ్గించుకొని మగ్గ పెట్టుకుందాం. పాలకూర వేసుకుని బాగా కిందకి పైకి తిప్పుకుందామండి, లేకపోతే ఉల్లికారం మాడిపోద్ది. బాగా తిప్పుకుని మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందామండి. కూర ఇలా వేగిపోద్దండి. కొంచెం నీరు వస్తుంది, పాలకూర కదా నీరు వస్తుందండి. ఆ నీరంతా ఇంకిపోయేదాకా వేయించేసుకుందాం. కూర వేగిపోయిందండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుని దించేసుకుందాం. ఒక ముద్ద అన్నం పెట్టుకుని కూర వేసుకుని రుచి చూద్దాం. సూపర్ అండి, చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం ఏదన్నా మీకు ఉప్పు తగ్గినట్టు అనిపించినా కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.